వర్షాలు వరదలతో నిండా మునిగిన ఓరుగల్లు ప్రజలకు అండగా నిలబడుతోంది సర్కార్. దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కోదానికి 15,000 చొప్పున నిధులను ఇవ్వనుంది. మొత్తం 15 జిల్లాల్లోని బాధితుల కోసం 12,99,00,000 పరిహారాన్ని రిలీజ్ చేసింది. గతంలో వరంగల్ మునిగిన సమయంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రకటనలకే పరిమితమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన కొన్ని రోజుల తరువాత పరిహారాన్ని బాధితులకు అందజేయనున్నారు అధికారులు. మోంథా తుఫాన్తో అతలాకుతలమైన గ్రేటర్ వరంగల్ ను ఆదుకునేందుకు సర్కారు రెడీ అయింది. వరదల్లో ఇండ్లు డ్యామేజీ, ఉప్పు పప్పులు వస్తువులు కోల్పోయిన బాధితుల ఇంటికి 15,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు నిధులు కేటాయించింది. మొత్తం 15 జిల్లాల్లో బాధితుల కోసం 12,99,00,000 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లాలకే అత్యధికంగా 12,12,00,000 ఇచ్చారు. గతంలో 2020-22 మధ్యలో 2-3 సార్లు వర్షాల కారణంగా వరంగల్ కాలనీల్లో వేలాది ఇండ్లు మునిగి గ్రేటర్ జనాలు నిరాశ్రులయ్యారు. అప్పటి బీఆర్ఎస్ పెద్దలు నగరంలో పర్యటించి హామీలిచ్చారు తప్పితే నిధులు మాత్రం ఇవ్వలేదు. మోంథా తుఫాన్ బాధితుల పరామర్శకు అక్టోబర్ 31న వరంగల్ సిటీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కేవలం 11 రోజుల్లో నిధులు రిలీజ్ చేశారు. అక్టోబర్ 29న మోంథా తుఫాన్ ప్రధానంగా ఉమ్మడి వరంగల్, అందులోనూ ట్రై సిటీపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ఆ రోజు కురిసిన వానకు మర్నాడు తెల్లవారుజాము నుంచి చెరువులు నిండుతూ వచ్చిన వరద వరంగల్ నగరాన్ని ముంచెత్తింది. 30 కాలనీలు మునగగా గోపాల్పురలోని ఊర చెరువు పొంగడంతో 20 కాలనీల్లో ఇండ్లలోకి వరద చేరి జనాలు రోడ్డున పడ్డారు. బియ్యం, ఉప్పు పప్పులతో పాటు టీవీలు, కూలర్లు, మంచాలు, బట్టలు వంటివి అన్ని వస్తువులు నష్టపోయారు. వరదలతో అతలాకుతలమైన హుస్నాబాద్ లోనూ ఎక్కువ నష్టం జరిగిన వరంగల్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తర్వాత రోడ్డు మార్గంలో హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లోని సమ్మయ్య నగర్, కాపువాడ, పోతన నగర్, హంటర్ రోడ్డు కాలనీల్లో తిరిగి బాధితులకు ధైర్యం చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్ లో మోంథా ప్రభావ జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో రివ్యూ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వరదల్లో దెబ్బతిన్న ఇండ్ల వాసులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో ఇంటికి 15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 11 రోజుల్లోనే వాటికి అవసరం 12,99,00,000 విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోంథా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఎక్కువగా ఉండగా 15 జిల్లాల్లో ఇండ్లకు నష్టం జరిగింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయనే నివేదికల ఆధారంగా ఒక్కో ఇంటికి 15,000 చొప్పున 12,99,00,000 విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా ఓరుగల్లు, అందులోనూ గ్రేటర్ పరిధిలోనే నష్టం ఎక్కువగా ఉంది. గ్రేటర్ వరంగల్లో 6,475 ఇండ్లు దెబ్బతినడంతో అధికంగా 9,75,25,000 కేటాయించింది. ఇవేగాక హనుమకొండ రూరల్ మండలాల పరిధిలో 1,278 ఇండ్లు, వరంగల్ రూరల్ పరిధిలో 306 ఇండ్లు, మహబూబాబాద్ జిల్లాలో 16, ములుగు జిల్లాలో 5 ఇండ్ల చొప్పున వరద బాధితులకు పరిహారం అందజేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2020, 2021, 2022లో వరుసగా ఏటా వర్షాకాలంలో వరంగల్ నగరం నీట మునిగింది. 2020 ఆగస్టులో కురిసిన వర్షాలు మాత్రం హైదరాబాద్ తో పాటు వరంగల్ సిటీలోనూ ఎక్కువగా కాలనీలను వణికించింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్లో పర్యటించి ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. హైదరాబాద్ లోనూ పర్యటించిన ఆయన అక్కడ మాత్రం వరద బాధితులకు ఒక్కో ఇంటికి 10,000 ప్రకటించి వరంగల్ సిటీని మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ విషయంలో సిటీ పబ్లిక్ తమకు కూడా పరిహారం ఇవ్వాలని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు.